సార్లు వార్తాపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ కొన్ని అంశాలు మనకి చాలా ప్రముఖంగా కనిపిస్తాయి. అవేంటంటే విద్యార్థులకి తీవ్ర అస్వస్థత, విషాహారం తిని 36 మంది పలానా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, లేదా 40 మంది అడ్మిట్ అయ్యారు, లేకపోతే 2 విద్యార్థులు మృతి. ఇట్లా అనేక రకాలైనటువంటి వార్తలు ప్రతిరోజు కలుషితాహారానికి సంబంధించి, విషాహారానికి సంబంధించి మనకి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు? ఎందుకు ఇంతమంది అస్వస్థతకు గురవుతున్నారు? ఎందుకు కొంతమంది మరణిస్తున్నారు? ఏం కలుస్తుంది ఆహారంలో? ఏం జరుగుతుంది? ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. దీన్ని కనుక విశ్లేషించి కనుక మనం చూసుకుంటే అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు మనకి బయటకు వస్తాయి. ఓ రాష్ట్ర ప్రభుత్వం బలానా దానికోసమని, ఒక ఎడ్యుకేషన్ కోసమని ఓ 21,398 కోట్లు కేటాయించింది అనుకోండి. దాంట్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు, దాంట్లో ఉండే డివిజన్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో వీటిలో ఈ మధ్యాహ్న భోజన పథకం కానీ, మామూలు స్కూల్స్లో, లేదా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కానీ, లేదా బీసీ వెల్ఫేర్ పాఠశాలలు కానీ, గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించేటటువంటి పాఠశాలలు కానీ, ఇట్లా వీటన్నిటిని కేటగరైజ్ చేసుకుంటే మనం వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి కేసులు మనకు కనిపిస్తూ ఉంటాయి. విషాహారం తిని ఆసుపత్రి పాలైనటువంటి వాళ్ళ కేసులు. వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఆ బడ్జెట్లో భోజనానికి ఎంత కేటాయిస్తున్నారు, ఆ ఇచ్చేటటువంటి భోజనం ఎంత క్వాలిటీ భోజనం వస్తుంది, అక్కడ కాంట్రాక్టర్లు ఎవరు, సరుకులు ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు, ఆ సరుకులు నాణ్యమైనవా కాదా, వంట చేసేటటువంటి చోట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే పైనుంచి బల్లులు కానీ లేదా వేరే ఏమైనా దాంట్లో పడేటటువంటి అవకాశం ఉందా, అవి లేకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అన్ని చోట్ల వంటశాలలు ఉన్నాయా, తదితర అనేక రకాలైనటువంటి ప్రశ్నలు దీంట్లో మనకి తలెత్తుతాయి. అయితే బడ్జెట్ కేటాయింపులు కనుక మనం చూసుకుంటే ఏ రాష్ట్రాలు అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాయో రకరకాల కారణాల వల్ల, అలాంటి చోట భారీ బడ్జెట్ కేటాయింపులు ఉండవు. నిజానికి మనిషికి బతకడానికి జీవనాధారమైనటువంటి కూడు, గుడ్డ, ఇల్లు, ఈ 3 కూడా మనిషి యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఒక నివాసం కావాలి. చాలా చోట్ల సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా ఓ పెద్ద కలే, ఓ పెద్ద కష్టమే. బట్ట, తిండి ఈ 2 పర్వాలేదు. కానీ ఈ తిండి కూడా లేక, పిల్లలు చదువుకోవడానికి లేక, తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని బతికేటటువంటి స్థితిలో కనీసం తమ బిడ్డలైనా బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి స్థితికి వెళ్ళాలి, రేపొద్దున వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా హాయిగా గడుపుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి కావాలి అనేటటువంటి ఆలోచన ఎవరైనా చేస్తారు. అటువంటి వ్యవస్థలకి ఊరటనిస్తూ దానికి కావాల్సినటువంటి విద్యా విధానాన్ని ఏర్పాటు చేసినవే ఈ అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కావచ్చు, బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల కావచ్చు, గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని విద్యావంతులు చేసి వాళ్ళకి జీవితాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి సాక్షాత్తు దేవాలయాలుగా వాటిని మనం భావించవలసి ఉంటుంది. అటువంటి చోట ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది? దానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి, మంత్రుల యొక్క నిర్లక్ష్యమా, లేక ఆ తర్వాత ఉండేటటువంటి జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, వాళ్ళ యొక్క నిర్లక్ష్యమా, ఆ తర్వాత స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యమా? ఎందుకు ఇన్ని రకాలైనటువంటి అవ్యవస్థలు జరుగుతున్నాయి? బిడ్డలు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? బిడ్డలు ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నారు? ఆహారం తిన్న వెంటనే వాంతులు, విరోచనాలు, కళ్ళు తిరిగి పడిపోవటాలతో స్టార్ట్ అయ్యి కొన్ని కేసుల్లో చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనికి కారణం ఎవరు అని చెప్తే పరోక్షంగా ప్రభుత్వం కూడా దీనికి కొంత కారణమే. మనం ఇచ్చేటటువంటి డబ్బు, ఒక్కొక్క 500 మంది విద్యార్థులు ఒక స్కూల్లో ఉన్నారనుకోండి, విద్యార్థికి తలకి ఎంత పడుతుంది?
నాకున్నటువంటి సమాచారం మేరకు 5 లేదా 5.5 రూపాయల కంటే ఎక్కువ పట్టలేదు. ఒకప్పుడు ఈ లెక్క చాలా గొప్పది కావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో 5-5.5 రూపాయలు వాళ్ళు తినే భోజనం ఏముంటుంది? పేరుకి మనం అన్నీ చెప్పుకుంటున్నాం, బలానా రోజున మాంసాహారం పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం, మటన్ పెడుతున్నాం, రోజు గుడ్లు పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం అని చెప్తున్నారు. జరుగుతున్నాయి కూడా, పెడుతున్నారు. కానీ వాటిలో ఉండేటటువంటి క్వాలిటీని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? 100% మంది కాంట్రాక్టర్లు కిరాణా దుకాణాల్లో, పెద్ద పెద్ద కిరాణా దుకాణాల్లో లాట్గా సరుకులు తీసుకుని తీసుకునేటప్పుడు క్వాలిటీ లేనటువంటి పప్పులు కానీ, క్వాలిటీ లేనటువంటి బియ్యాలు కానీ, క్వాలిటీ లేనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున తప్పుడు లెక్కలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకి హాని తెస్తున్నారు. కానీ దీన్ని గమనించవలసినటువంటిది వ్యవస్థ ఎవరిది? ప్రభుత్వానికి కాదా? మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి వదిలేస్తే సరిపోయిందా?